బూరెలకి శనగపప్పు దీన్ని కుక్కర్లో పెట్టుకొని కొంచెం ఉడకపెట్టుకున్నా. బూరెలకి శనగపప్పు ఉడకబెట్టుకున్నాము. దీనికి ఎంత కావాలో అంత బెల్లం వేసేసి పొయ్యి మీద మళ్ళీ పెట్టి బాగా దగ్గర అయ్యాక కొంచెం యాలక్కాయలు వేసేసి దింపుకోవాలి. మినపప్పు ఏమో రుబ్బుకోవాలి గ్రైండర్లో. శనగపప్పు అండి మాకైతే 4 విజిల్స్కే బాగా ఉడికిపోయింది. ఇదిగోండి ఇట్లాగ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం స్మాష్ చేసుకుందాం. మీరు బెల్లం వేసినాక మాత్రం మెదపొద్దు, అప్పుడు ఇంకా పప్పు గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఈ టైంలోనే మీకు కచ్చా పచ్చగా కావాలా ఏంటి అని చూసుకొని కొంచెం బద్దలుగా ఉండాలా లేదా అనేది చూసుకొని చేసుకోండి. ఓకేనండి. అందులో బెల్లం వేసేసుకుందాం. అందులోనే బెల్లం వేసేద్దాం. ఇప్పుడు మా అమ్మ కుక్కర్ గిన్నె పెట్టేసింది డైరెక్ట్గా. ఆ గిన్నెని చూసి భయపడొద్దు. అది చూడి ఎలా ఉందో, కెమెరాలో ఎలా పడుతుందో. అదిగోండి బెల్లం వేస్తే పప్పు ఉడకదు. పప్పు ఉడికినాకనే బెల్లం వేయాలి. కొంచెం యాలక్కాయలు చెదగొట్టి వేసుకోవాలి ఈ టైంలోనే ఫ్లేవర్ కోసం. ఉడుకుతుంది. ఇదిగోండి పప్పు ఇలా బాగా ఉడకాలన్నమాట. మనకి దగ్గర అయ్యేదాకా బెల్లం వేసాం కదా. మా అమ్మ మళ్ళీ గిన్నె మార్చేశారు. ఆ గిన్నెలో లేట్ అవుతుందంట ఉడకడానికి. బాగా ఉడకాలండి, బాగా దగ్గరికి అవ్వాలి. బెల్లం అయితే వేస్తాం కదా. ఇప్పుడు మనం మినప్పప్పు సంగతి చూద్దాము. బూరెలకు కావాలి కదా మరి పిండి. రండి. ఇదిగోండి మినపగుళ్ళు. మనం బూరెలకి పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఒక చోట బూరెలు అంటారు, ఒక చోట పూర్ణాలు అంటారు. చూసుకోండి, పూర్ణాలు అని కూడా అంటారు. బూరెలకండి పిండి అంత గట్టిగా రాకూడదు, అంత పలచగాను రాకూడదు, అంత గారి పిండిలాగా రాకూడదు. గారెలు వేస్తాం కదా అలా కూడా రాకూడదు. కొంచెం నీట్గా చూసుకొని చక్కగా చూసుకోండి. నేను చూపిస్తాను ఎలా రావాలో. కొంచెం పలచగా వచ్చినా కానీ మనకి నూనె ఎక్కువ లాగేస్తాయి బూరెలు అనేది. సో పిండి అనేది చూసుకొని రుబ్బుకోవాలి. మన బూరికి కావాల్సిన పూర్ణం చూసారా అండి, ఇలా రెడీ అయింది. ఫైనల్లీ ఇదైతే ఇలా ఉండాలి గట్టిగా, ఎందుకంటే వండ రావాలి కదా. ఇది ఇంకా చల్లారే కొలది ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇదిగోండి మన పిండి అయితే ఇదిగోండి ఇలాగా చక్కగా తయారవుతుంది. మనం పిండిలో పూర్ణం వేస్తే పూర్ణానికి పిండి అనేది పట్టుకోవాలండి, లూజ్గా ఉండకూడదు. అందుకే జాగ్రత్తగా చూసుకొని నీళ్లు పోసుకుంటా కలుపుకోండి. పిండి అనేది రుబ్బుకోండి నీళ్లు పోసుకుంటా. ఇదిగోండి మనకి పిండి అనేది రెడీ అయింది. అది అలా రావాలన్నమాట. అలా రౌండ్గా ఎంత బాగా పడుతుందో పిండి అలాగా. పల్చగా ఉంటే పిండి నూనె అనేది లాగేస్తాయి అన్నమాట బూరికి. సో చూసుకోండి. ఇది మనం ఇంకా ఆఫ్ చేసేద్దాము గ్రైండర్ని. ఇదిగోండి ఇందాక మనం కలుపుకున్నాం కదా ఆ పిండిలో వరిపిండి నీళ్ళలో నానబెట్టిన వరిపిండి, 1 గంట అయితే నానబెట్టిన వరిపిండి అండి. అలా గట్టిగా వరిపిండిని నానబెట్టుకోవాలి. బియ్యపు పిండి కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకోవాలి.
చూసుకోండి, దీంట్లో బేకింగ్ సోడా కానీ ఏమీ వేయట్లేదు. బాగా కలుపుకోండి. పూర్ణానికండి, పూర్ణం బూరు కదండి, పూర్ణం అనేది రౌండ్గా చక్కగా ఇలా రావాలండి. పిండి బాగా చల్లారినాక చేస్తే మీకు రౌండ్ అనేది చక్కగా వచ్చేస్తుంది. పూర్ణం పిండిలో ముంచి మనం అలా రౌండ్గా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆల్రెడీ మేము 2-3 ఆయిల్ అయితే వేసాము. చూడండి ఎంత బాగా వస్తాయో. అదిగోండి, చూడండి ఆ కలర్ వచ్చేదాకా మనం డీప్ ఫ్రై హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. పూర్ణం బూరెలు ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లో పెట్టి అయితే చేయకూడదు. అలా చేస్తే కనుక ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. ఆయిల్ పీల్చకుండా బాగా వచ్చినాయండి.